క్లియర్. ఓకే రైట్. సో ఒక తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా అయితే ఒక సరైన దానిలో నడిపించాలని కోరుకుంటాడో అట్లాగే మేము కూడా రెసిడెన్షియల్ స్కూల్లో వీఆర్ గ్లోబల్ పేరెంట్స్. సో వీఆర్ ట్రీటింగ్ యాజ్ పేరెంట్స్ యు ఆర్ అవర్ చిల్డ్రన్. కాబట్టి మేము మా పిల్లలు కాబట్టి నా కొడుకు తప్పు దాంట్లో ఉంటే వాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి వాడు తెలియకుండా చేస్తున్నాడు. సో ఒకసారి మంచిగా చెప్తా, రెండోసారి చెప్తా, లేకపోతే మూడోసారి ఒక దెబ్బ అంటిస్తా, అంటించి వాడు సరైన దాంట్లో నడుస్తాడు. ఇప్పుడు మూడోసారి సరైన దాంట్లో ఎందుకు నడిచిన వాడు ఒక దెబ్బ ఏం చేసిందని సరైన దాంట్లో నడిచే విధంగా చేసింది. ఆ దెబ్బ అనేది ఒక విద్యార్థిని పక్కదారి వెళ్లకుండా సరైన దాంట్లో నడిపించడానికి ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు ఈ సొసైటీలో నవేడేస్ వి ఆర్ నాట్ టచింగ్ ఈవెన్ ది స్టూడెంట్. ఎందుకంటే ఆ పిల్లవాడు కంటే తనే ఆ పిల్లవాడు చదవకపోయినా ఏం పర్వాలేదు, నువ్వు ఎందుకు కొడతావు? సో వి ఆర్ నాట్ టచింగ్ దట్, నాట్ ఇట్ ఆల్ టచింగ్ దట్. సో ఆఫ్టర్ after 3-4 years definitely you know what is what. Okay na? When you pass out from here and after intermediate definitely you will know what is what. Definitely you will going to face more problems, more suffering. ఇక్కడ నువ్వు సెట్ కాకపోతే తప్పకుండా సొసైటీలో నీవు ఏ విధంగా బెటర్ అయినావో డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్ అయ్యి. కాబట్టి ఈ సొసైటీ అనేది అక్కడనే ఉంది. సో నేను ఒక 20 years బ్యాక్ వెళ్తున్నాను. 20 years బ్యాక్ వెళ్తున్నా వీళ్ళందరూ అసలు గుర్తోట్లేదు కొంతమందిని, అంత అర్థం అయిపోయింది. వీళ్ళ సగం ఎక్కడ పోయింది, కొంతమంది గుర్తోటలేదు, కొంతమంది ఫేసెస్ ఉన్నాయి, కొంతమంది అద్దాలు పెట్టుకున్నారు, గడ్డం ముందు గడ్డం తీసుకొని చక్కకి గుర్తుపట్టాలి. ఓకే, సో అయినా కానీ ఓకే 20 years ఇస్ లాంగ్ ఇయర్స్. ఓకే, సో కొంతమంది గుర్తుపట్టలేకపోయినా వెరీ సారీ ఫర్ దట్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. నేను ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, మనం ఎక్కడి నుంచి వచ్చినామో అది మర్చిపోదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ యూ కేమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చినామో అది మర్చిపోదు. జస్ట్ నౌ హీ టోల్డ్ దట్ he came to my house and my daddy he listened what my father told. సో నేను కూడా అక్కడి నుంచే వచ్చిన, నేను కూడా ఇదే కమ్యూనిటీ. సో నా పిల్లవాడు పక్కకు పోదు, నా పిల్లవాడు బాగుపడతాడు, ఒక్కటే కాన్సెప్ట్. నా పక్కకి ఎవరు నేను పట్టించుకోను, నా పక్కకు ఆయన చెప్తున్నా లేదా ఐ డోంట్ కేర్ బికాస్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్ అన్నోయింగ్లీ. మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒక 20 years బ్యాక్ అక్కడ చదువుతున్నాను, బయటకు వచ్చి ఏదో ఒక పొజిషన్ వేరే యు ఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. కానీ ఇప్పటి పిల్లలు రేపు బయటకు వెళ్తే ఏం చేసి చాలా భయమవుతున్నారు. వాళ్ళు దొంగలైతారా, దొరలైతారా, లాయర్ అవుతారా, అడ్వకేట్స్ అవుతారా, ఈ దేశాన్ని దోసుకునే ఆ యొక్క ఆయన పేరైతే ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఆయన ఇక్కడ వసంగా బిల్లాడే అందులో. సో అసలు పిల్లల యాక్టివిటీ, వాళ్ళ యాటిట్యూడ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్. మొత్తం చాలా అంటే చాలా తేడా ఉంది. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ సరళి చాలా వేరేగా ఉంది. ఒక స్టాప్ హియర్. సో మీ గురించి వస్తే చాలా విషయాలు చెప్పారు, చాలా సంతోషం. తుల్జారాలు చెప్తున్నప్పుడు ఇంకా కొంతమంది చెప్తున్నప్పుడు నా కళలు నేను తిరుగుతున్నాయి. ఇంకా చూస్తున్నట్టు నేను తుడుచుకుంటా ఉన్నా. సో ఐ కాంట్ బేర్ బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ బేర్. సో నా పిల్లలు ఇంతమంది కూడా బాగుపడ్డారంటే చాలా సంతోషిస్తున్నాను. రియల్లీ వెరీ హ్యాపీ. రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు కూడా మీరు మర్చిపోదు ఎప్పుడు. బికాజ్ యువర్ హియర్ బికాజ్ యువర్ పేరెంట్స్. మేము ఒక భాగము, దానికి ఫస్ట్ జన్మనిచ్చి మీ తల్లిదండ్రులు. కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. మీ తల్లిదండ్రులు వాళ్ళని చివరి శ్వాస వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం మన క్లాస్ రూమ్స్ ఎంతమంది పిల్లలు వాళ్ళంతా నాకు తెలియదు, కొంతమంది ఇప్పుడు మన మధ్యలో లేడం తెలిసింది. సో మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు ఆల్రెడీ. వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ జస్ట్ షేర్ ఇన్ ద గ్రూప్. రెస్పాండ్ అవ్వండి. మనం ఈ లోకంలో ఏం తీసుకురావాలి, ఏం తీసుకోము. పైసలను బట్టి మీ మధ్యలో డిఫరెన్సెస్ రావద్దు. పైసలు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫరెవర్. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫరెవర్. సో మనకి ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఇప్పుడు నడుస్తూ తట్టు తాకినా చచ్చిపోతాం కదా. హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియట్లీ సెకండ్స్. అలా నేను పొద్దున్నే మాట్లాడినా మాతో
పొద్దునే మాట్లాడితే 1 minute సరిపోతుంది చెప్పుకోవడం. సో కాబట్టి దేవుడు మనకు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు. ఆ లైఫ్లో సాధ్యమైనంత వరకు ఈ లైఫ్ ఏం చేయాలి, మన పక్కవాడు మన జీవితం జీవిస్తూ మన పక్కవాడికి మన చేతనైన సహాయం చేయాలి. చేతనైన సహాయం. ఇప్పుడు నువ్వు ఒక 100 రూపాయలు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావు, 100 రూపాయలు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చే స్థితిలో లేవు. డోంట్ గివ్ 1 lakh. అర్థమైంది కదా? సో నువ్వు పక్కవాడికి ఒక 100 రూపాయలు ఇచ్చే స్థితిలో ఉన్నావు, జస్ట్ గివ్ 100 rupees. కాబట్టి మన పరిస్థితి మనను బట్టి పక్క వాళ్ళకి మన చేతనైన సహాయం చేస్తూ ఈ సమాజంలో మనతో మనం, ఎందుకంటే ఆయన సోషల్ ఎనిమల్ సోషల్ అసిస్టెంట్ అని చెప్పారు. కాబట్టి మన సమాజంలో జీవిస్తూనే మన పక్క వాళ్ళని మనం ఏం చేయాలి, మన చేతనైన సహాయం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. మీరు ఏ రంగంలో ఉన్నా ఒక్కటే మన అమీర్పూర్ చెప్పాడు, అందరూ ఇన్షర్ట్ గురించి చెప్పారు. నేను అందుకే ఇన్షర్ట్ వేసుకున్నాను. ఈరోజు ఎంతమంది ఇన్షర్ట్ వేసుకున్నారు? జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చారు. ఓకేనా? ఓకే రైట్. డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది జీవితానికి. అది ఒక లక్ష్యాన్ని చూపిస్తుంది. డిసిప్లిన్గా ఉంటే మిగతా అన్ని సెట్ అయిపోతాయి. డిసిప్లిన్గా ఉంటే డిసిప్లిన్ ఇస్ నథింగ్ బట్ క్రమంగా శిక్షణలో ఉండటం. క్రమంగా అంటే పొద్దున 6 గంటలు లేవంటే 6 గంటలు లేవాలి. అదొక టైం, అదొక షెడ్యూల్ అన్నమాట. 7 గంటలకు ఇది పని చేయాలి, 7 గంటలకు ఈ పని చేయాలి, రాత్రి 9 గంటలకు ఈ పని. దిస్ ఇస్ అ షెడ్యూల్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో. కాబట్టి క్రమంగా శిక్షణలో ఒక ట్రైనింగ్లో ఉంటాం, అంతే. ఏం లేదు. మనం ఒక రోజు పని చేసిన లేదు, అదే కంటిన్యూ చేయడం ఒక ట్రైనింగ్, అంతే. ఏం లేదు. డిసిప్లిన్ మన సమయానుకూలంగా మన పనులు మనం చేసుకోవడమే డిసిప్లిన్, ఇంకేం లేదు, అంతే. కాబట్టి డిసిప్లిన్లో ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో బాగుపడలేదు అనేది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కాబట్టి డెఫినెట్లీ దే విల్ డూ హార్డ్ వర్క్, డెఫినెట్లీ దే విల్ డూ దేర్ వర్క్స్, డెఫినెట్లీ దే విల్ రీచ్ దేర్ గోల్స్. వాటి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తారు. కాబట్టి మీరు అందరూ ఏదో ఒక పొజిషన్లో ఉన్నారు. నేను తక్కువగా ఉన్నది ఎవరు ఆలోచన చేయండి. ఎందుకంటే మన నిర్ణయం అనేది మనం ఒక టైం వచ్చినప్పుడు మనం తీసుకుంటామో ఆ దారిలో వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు ఆ దాంట్లోనే డేటా కావాలి, దాంట్లోనే మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన వ్యవసాయదారుడు, ఆయన తక్కువ చూడాల్సిన అవసరం లేదు. దేశానికి వెన్నెముక ఎవరు? వ్యవసాయదారుడు. ఆయన పంట పండిస్తేనే మనం తింటున్నాం, లేక ఏ ఫీల్ కావద్దు. నువ్వు పంట పండిస్తేనే మనం తింటాం. 4 ఏళ్ళు నోట్లే చెప్తున్నాయంటే నువ్వు పంట పండిస్తున్నావు. యూ డోంట్ ఫీల్ చిన్న చిన్నకి ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో బీ హానెస్ట్. పక్కోడు ఏం చేస్తే సంబంధం లేదు. డోంట్ థింక్ అబౌట్ హిమ్, వాట్ ఈస్ డూయింగ్. డోంట్ థింక్ అబౌట్ వాడు ఏం చేస్తాడో నీకు సంబంధం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. జస్ట్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్, దట్స్ ఇట్. నీ పని ఏదో నువ్వు చేయి, దట్ షుడ్ బి హానెస్ట్. మన నమ్మకమే మనం నిలబెడుతుంది. కర్ణాటక ఒక మాట ఏమో చెప్తున్నా, నేను అప్పుడే కాదు ఏదో ఫోన్స్ బయటకు వెళ్తాను కదా. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మేక్ వేర్ ఎవర్ యు ఆర్, డోంట్ ఫర్గెట్ డిసిప్లిన్, డోంట్ ఫర్గెట్ హానెస్టీ. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే. అది మానదు. దానివల్ల మనకు ఉపయోగం కానీ నష్టం అంతా 80% ఉండదు. కాబట్టి నమ్మకత్వం అనేది ఎక్కడైనా మనకు ఉపయోగపడుతుంది. ఏదో ఒక తప్పు చేసామనుకో, ఆ తప్పును సరిపుచ్చుకోవడానికి ఏం చేస్తాం, ఇంకా 10 తప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తప్పులు చేయకుండానే ప్రయత్నం చేయండి. అది లైఫ్లో కానీ, సొసైటీలో కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ, ఇండివిజువల్లో కానీ, వాట్ ఎవర్ మే బి. బీ హానెస్ట్గా ఉండాలి. భార్యకు హానెస్ట్గా ఉండాలి, పిల్లలకు హానెస్ట్గా ఉండాలి, తల్లులకు హానెస్ట్గా ఉండాలి, సొసైటీలో హానెస్ట్గా ఉండాలి. వేరెవర్ యు ఆర్, నీ జాబ్లో హానెస్ట్గా ఉండాలి. దాట్ విల్ రికగ్నైజ్ యు. అదే మిమ్మల్ని గుర్తింపజేసేలా చేస్తుంది. ఇది కాబట్టి అదే మిమ్మల్ని గుర్తింపు తీసుకొస్తుంది. కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా, ఏమి తక్కువ ఉన్నా, అరే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, డోంట్ థింక్ అబౌట్ ఇట్. నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు అంతా చదువుకున్నావు, నీకు అది వచ్చింది, అక్కడే నమ్మకం ఉంటుంది. తప్పకుండా డెఫినెట్లీ యూ విల్ బికమ్ గ్రేట్.
తప్పకుండా దేవుడు మీకు మంచి పొజిషన్లో తీసుకొని వస్తాడు. కాకపోతే డోంట్ ఫర్గెట్ టు బీ హానెస్ట్. నమ్మకంగా ఉండాలి. ఏ చిన్న దాంట్లో నమ్మకంగా ఉండాలి. ఒకరికి ₹1,00,000 ఇస్తానుకో, ఆ ₹1,00,000 నమ్మకంగా లేకపోతే ₹1,00,00,000 ఇస్తాను నమ్మకంగా ఉంటాడా? నో, నాట్ ఎట్ ఆల్. కాబట్టి తప్పకుండా మనం ఒక చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు పెద్ద దాంట్లో కూడా తప్పకుండా నమ్మకంగానే ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నేను స్టూడెంట్స్ అంటే ఎందుకంటే మీరు కాబట్టి సో యూర్ లైక్ మీ, యూర్ ఆల్సో లివింగ్ a good life in society. So don't feel, I am not thinking you are my students, now you are my friends. Okay na? అందుకే స్నేహితులు అంటున్నాను నేను. సో సైకాలజీ ఏం చెప్తుందంటే తల్లిదండ్రులకు చెప్తున్నాను అన్నమాట. పిల్లలని ఒక 7 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లల్లాగా చూడాలి. తల్లిదండ్రులు మనం బాధ్యత కలిగి ఉండాలి. ఒక 11 years or 12 years తర్వాత ఏం చేయాలో మనం ఫ్రెండ్స్ లాగా చూడాలి. ఎందుకంటే దే ఆర్ కమింగ్ ఇన్ అడాలసెన్స్. ఆ వయసులో వచ్చిన తర్వాత వాళ్ళు కూడా లోకమంతా అర్థమైతే ఉంటుంది. ఈ జనరేషన్ ఇంకా టూ ఫాస్ట్ ఉంది. మనం ఫోన్ ఇస్తే మనం ఫోన్ ఓపెన్ చేయకపోతే వాడు దాదాపు 5-6 యాప్స్ ఓపెన్ చేసేస్తున్నాడు కదా. మనం తెలియకుండానే రకరకాల ఏదో పాస్వర్డ్ ఏంటేంటో మనకు తెలియదు సార్. వీ డోంట్ నో. ఓకే, వాట్ ఈస్ రైట్? ఎక్స్క్యూజ్ మీ. కాబట్టి పిల్లలు కాబట్టి మీరు మన పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ చాలా డేంజర్. కరోనా వచ్చింది, చదువు నాశనం. కరోనా వచ్చింది, ఫోన్లు వచ్చినాయి. అప్పుడు ఏదో ఆన్లైన్లో కంపల్సరీ పెట్టమని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. ఫోన్లు ఇప్పించడం వాళ్ళు అప్పో చేసి చేసిండు. తర్వాత దాంట్లో వచ్చేది ఒక 40 minutes ఉంటుంది. ఆ 40 minutes కూడా వాడు ఆన్ చేసిన పెట్టాడు, ఎక్కడో పోతాడు. ఆన్ చేసి పెడితే లైన్ ఉన్నట్టే లెక్క, వాడు ఎక్కడో పోతాడు అనమాట. తర్వాత లాస్ట్ ప్రెజర్ ఓకేనా. సో దాంట్లో చూడలేని అన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు మన ప్రపంచంలో దాంట్లోనే ఉంది. సేమ్ టైం పాయింట్ బోత్ సైడ్స్ లాగా ఒకవైపు మంచుకుంది, ఇక్కడ దగ్గర మొత్తం బూతులున్నాయి. కాబట్టి ఆ అడాలసెన్స్ లో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు? మనం అనుకోకుండా ఇట్లా తిప్పితే వస్తూనే ఉంటాయి బొమ్మలు. దాన్ని యాంగ్జైటీలో ఏం చేస్తాడు? ఒక డోకర్ అయిందనుకో, ఇది కంటిన్యూస్ గా. కాబట్టి ఆ ఏజ్ లో పిల్లలు డిస్టర్బ్ అయిననుకో, ఎవరు సెటిల్ లైఫ్. కాబట్టి మీకు అట్లాంటి అవకాశాలు లేవు. గుడ్, ఓకేనా? మీరు లక్కీ. కాబట్టి మీరు లక్కీ, ఓకేనా? కాబట్టి ఇప్పుడు చాలా డేంజర్ ఉంది. కాబట్టి అందరికీ కూడా మీకు ఎవరైనా తెలియగానే ఉందా? తెలియగానే ఉందా? ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక మంచి పిల్లలు చూడండి. ఏ కాదు, డోంట్ థింక్ అబౌట్ యువర్ ఎవరు తయారు చేసి పెట్టింటాడో. మిస్టర్ మోహన్, షీ విల్ కంటిన్యూ. ఓకేనా? రమేష్ సార్, రమేష్ డెఫినెట్లీ you're going to marry very short time. ఓకేనా? కాబట్టి పెళ్లి పిల్లలు అక్కడ వస్తాం. ఓకేనా? రైట్. ఓకే, సో మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత ఉంది. ఒకప్పటి సొసైటీ కాబట్టి అందరికీ పెళ్ళి, అందరి పిల్లలు. కాబట్టి మీ పిల్లల్ని సొసైటీకి ఉపయోగపడే విధంగా పెంచండి. ఎందుకంటే వాళ్ళు మనం చెప్తాం కానీ ఇన్ఫ్లుయెన్స్ ఫోన్ది కానీ, తర్వాత ఫ్రెండ్స్ది కానీ, సొసైటీ కానీ చాలా ఉంటాయి. ఎప్పుడప్పుడు మీరు అడాలసెన్స్లోకి వచ్చినప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇదేం కౌన్సిలింగ్ క్లాస్ కాదు, కానీ నా పిల్లలు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మంచిగా పెంచాలని నా ఉద్దేశం అంతే. రేపు వాళ్ళు మీరు ఎక్కడైతే సొసైటీకి ఉపయోగపడుతున్నారో వాళ్ళు కూడా సొసైటీకి ఉపయోగపడాలని బాధ నాది అంతే. ఓకేనా? ఇఫ్ యూ ఒకవేళ కట్టేమంటే కూడా కట్టేస్తా సెన్సార్. ఓకేనా? సెన్సార్ వేస్తా, ఏ సర్టిఫికేట్ తీసేస్తా, న్యూ సర్టిఫికేట్. ఓకేనా? రైట్. సో మన పిల్లలను రేపు ఏదన్నా ఒక చిన్న తప్పు చేస్తే ఏమంటారు? ఎవరాని అమ్మని లేదా ఎవరాని తల్లి. కాబట్టి మన పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచాల్సిన బాధ్యత మన పైన ఉంది. సొసైటీకి ఒక మంచి పౌరులుగా అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మీరు జాగ్రత్తగా పెంచండి. అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ ఒక మాట చెప్పిన. ఏం మాట చెప్పినా చెప్పండి అసలు. చెప్పిన ఒక 2-3 చెప్పిన కదా, మరి చెప్పండి. ఎవరు ఏం చెప్పిన? మర్చిపోతాను చెప్పిన.
ఎస్ ఎగ్జాక్ట్లీ హూ ఇస్ దట్ ఒక గివ్ బిగ్ హ్యాండ్. మన తల్లిదండ్రులే మన జీవితం. మనం ఈ లోకానికి రావడానికి కారణం వాళ్ళే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని ఏ విధంగా చూస్తున్నామని మన పిల్లలు గమనిస్తున్నాం మనం. ఓకేనా? వాళ్ళు గమనిస్తున్నారు. నువ్వు పేరెంట్స్కి ఎట్లా చేస్తున్నావు వాడు గమనిస్తున్నాడు. రేపు తర్వాత నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూస్తే వాడు కూడా నేను జాగ్రత్తగా చూస్తాడు. ఓకేనా? లేకపోతే ఏమిటది, ఇదే సీను ఇక్కడ రిపీట్ అయ్యింది. ఇప్పుడు మనకు చాలా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. కారణం ఏంటి, ఈ పిల్లలు చంద్ర మొక్క బయటకు వెళ్ళబడేస్తారు. మన పేపర్లో చాలా చూస్తున్నాం. కాబట్టి వీ షుడ్ బి మోడల్, వీ షుడ్ బి రోల్ మోడల్. మనం ఆ విధంగా ఉండదు, మనం మోడల్గా ఉండాలి. అరే మన అనేది చంద్ర ఎంత జాగ్రత్త చేసుకుంటున్నాడు. సో అంటే అదొక మన బ్లెస్సింగ్ కూడా. అది తల్లిదండ్రులు మనం ఒక జన్మించిండు, మనం వాళ్ళు జాగ్రత్త చూడాల్సిన బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం యువర్ లెర్నింగ్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు నేర్పిస్తున్నాడు పిల్లలకి, కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకోలే చేస్తారు. వాళ్ళు నేను కూడా చాలా జాగ్రత్త చేస్తాను. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు, కుక్కేడు పోవా ఒక బట్ట అంతే. అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. మీ భార్య వచ్చి ఏమండి ఇది ఏం లేదు నా పక్కే మా ఆయన అట్లా అని చెప్పేసి మొత్తం నేను పక్కకట్టదు వల్ల మొత్తం స్టార్ట్ అయితే అనే కదా. ఓకేనా? ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేది కదా ఆడవాళ్ళ దగ్గరనే. కాబట్టి అక్కడ జ్ఞానము కలిగి ప్రవర్తించాలి, జ్ఞానముతో ప్రవర్తించాలి. భార్య చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. లేకపోతే ఏమైనా కొత్త కష్టాడే. ఓకేనా? నిజంగా ఒక మీ అందరికీ ఎక్స్పీరియన్సే చాలా ఏంటి, అది కామన్. నాకు కూడా అయింది, మీకు కూడా అయింది, నాకు కూడా అయింది, అందరికీ అవుతున్నాడు. ఇట్ ఇస్ కామన్. కాబట్టి మన జ్ఞానంతో భార్యను జాగ్రత్తగా చూడాలి. లేకపోతే చిన్నదైతే నన్ను మొత్తం పెట్టి ఏదో పెద్ద చేస్తాం. వాడు మన తల్లిదండ్రులను చూసుకోవాలి బాధ్యత. అట్ ద సేమ్ టైం వైఫ్ కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా భార్య భర్తలు పిల్లల ముందు కొట్లాడద్దు. పిల్లల్ని బడికి పంపించండి, బాగా భజనలు వాయించుకొని ఉంటాం. ఓకేనా? తర్వాత ఎప్పుడా అన్ని చూస్తున్నాం భార్య భర్తలు ఎప్పుడు కూడా పిల్లలను కొట్లాడద్దు. ఏమైతే ఇది వాళ్ళ ఎఫెక్ట్ దానిపైన ఉంటుంది, వాళ్ళ పైన పడి వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని మనం చాలా జాగ్రత్త. చాలా సెన్సిటివ్ పిల్లలు ఏ చిన్న కూడా తెలియజేస్తారు. మనం 9th క్లాస్ పిల్లలు వాడు ఏమైందో ఎందుకు వచ్చిండు హాస్టల్ మా దగ్గర ఒక దగ్గర పిల్లల పేపర్ వచ్చింది. అక్కడ మా ఫ్రెండే ప్రిన్సిపల్ అక్కడ వచ్చిండు, వెకేషన్ పోయించిండు, 2 రోజులకి సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఏమైతుందో రెస్పాన్సిబుల్ ఎవరు ఇక్కడ ఏం చేసి. కాబట్టి చిన్న ఆ పిల్లలు బేర్ చేయలేక ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే మన పిల్లలకి బాధ్యత నేర్పించాలి, మన పిల్లలకు కష్టం నేర్పించాలి, మన పిల్లలకు డబ్బుల యొక్క విలువ నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు. పవన్ బాగా ఇప్పుడు వచ్చాడు మాట్లాడేటప్పుడు మాట చెప్పారనమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఆయన 500 అంటే సింపుల్ 500 తీసి అనుకో ఏమవుతుంది, ఆ 500 ఎప్పుడు ఇస్తే తెలవడానికి తెలవదు. ఆ 500 సంపాదించడానికి ఎంత కష్టపడాలో తెలియదు. కాబట్టి ఆ 500 డబ్బులు లేదా 500 రూపాయలు 100 రూపాయలు దాని యొక్క విలువేదో ఈ కష్టం ఏదో కూడా తెలియాలి. కాబట్టి అక్కడ సింపుల్ డబ్బులు ఎక్కువ లాక్స్గా ఇవ్వదు పిల్లలు. అది జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు ఏమైతే మనం మెల్లమెల్లగా అర్థమైంది. అన్నం తింటుంటాం, చాలా మంది అన్నం పడేస్తాం. సోమాలియా దేశం తెలిసి మీకు అందరికీ. ప్రపంచంలో చాలా దేశాల్లో ఏ తిండి లేదు. వాళ్ళు మట్టితో ఇట్లా రొట్టెలా చేసుకొని తింటున్నారు. అంటే పిటియబుల్ సిచ్యువేషన్ ది సొసైటీ ఇన్ ది వరల్డ్. సో మనకు చాలా మంచి దేవుడు మంచి భోజనం ఇచ్చింది. కాబట్టి అన్నం యూజ్ చేసినప్పుడు కూడా ఇది కూడా నేను ఇవన్నీ చెప్తున్నా అంటే మన పిల్లలకు నేర్పించాలి బాధ్యత. రేపు ఇంటికి వేరే నేర్పిస్తారు, పెళ్ళి అయిన తర్వాత కావాలి. ఏం నేర్పించండి అమ్మ మీద అయినా ఇక్కడ ఎందుకు అన్నం పడేస్తారా, మర్యాద ఇయ్యరా, అత్త మామతో ఇట్లా మనం తెలియదా, ఎవరంటారు పేరెంట్స్ లేదు మన కదా పేరెంట్స్ లేదు. కాబట్టి మమ్మీ వాళ్ళు నేర్పించాలి. మళ్ళీ ఒక భాగమే కానీ ఇదేదో మొత్తం కౌన్సిలింగ్ క్లాస్ వచ్చినట్టు మీరు ఫీల్ కావద్దు. ఓకే రైట్? కాబట్టి ఆ విధంగా మన పిల్లలు కూడా బాధ్యతాయుతంగా పెంచాలి. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఏ పొజిషన్ ఉన్నారో అక్కడి నుంచే నమ్మకంగా పనిచేయండి. డెఫినెట్లీ వన్ డే యూ విల్ బి ఆన్ హైట్స్. డెఫినెట్లీ మీరు ఒక మంచి హైయర్ పొజిషన్ లో ఉంటారు. బట్ డోంట్ ఫర్గెట్ టు బి హానెస్ట్. హానెస్ట్గా ఉండటం అనేది మర్చిపోవద్దు. మన కర్ణాకర్ చెప్తే ఎక్కడ పని చేస్తుంటే ఆడియో దగ్గర అంటే అక్కడ మస్తు పైసలు ఇష్టం వస్తారు, జాగ్రత్త చేయాలి.
హ్యావ్ పేరింగ్ డెఫినెట్లీ యూ విల్. ఎప్పుడు నా చేతిలో ఏముందో నేను మూసి పెట్టిన అనుకో, ఒక నిప్పుని పెట్టుకొని మూసి పెట్టిన ఎంతసేపు వస్తుంది దీన్ని, ఎంతసేపు చెప్పు కుమార్, ఎంతసేపు చూసుకుంటా ప్రాణంత వరకే కాదు. సత్యం కూడా ఇదే, నిజం కూడా ఇదే, వాస్తవం కూడా ఇదే. ఎన్ని రోజులు కాదు, మనం కాసేపు పెట్టిన తర్వాత డెఫినెట్లీ కమ్ అవుట్. డెఫినెట్లీ ట్రూత్ ఈజ్ ఆల్సో సేమ్. నిజం కూడా ఎప్పుడు, నిజం అనేది ఏంటంటే నిప్పు లాంటిది. నిప్పు ఎప్పుడు కూడా కాదు, తప్పకుండా బయట రావాల్సిందే. డెఫినెట్లీ కమ్ అవుట్. సో వీ షుడ్ బి హానెస్ట్, వీ షుడ్ బి ట్రూత్ఫుల్, వీ షుడ్ బి నమ్మకంగా ఉన్నాం. కాబట్టి ఏదైనా సరే మొట్టమొదటి మనం ఎక్కడున్నా ఏదైనా సరే మనం నమ్మకంగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి, ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉండాలి. వాడు నీ చేతనే సహాయం చేయాలి. వాడు ₹1,00,000 అడిగిన నువ్వు 500 ఇచ్చే స్థితి ఉంది, 500 ఇవ్వు. ₹1,00,000 ఇచ్చిన అనుకో, వాడు మనకి ₹1,00,000 వచ్చేది కష్టమే. ఓకేనా, ఇక మర్చిపోవాల్సిందే. అట్లా చేయాల్సిన అవసరం లేదు. సొసైటీలో జీవిస్తూ మన పక్కవాడు బాధపడుతుంటే చెయ్యి పైకి లేదు, అంతే. నీ చేతనే సహాయం చేయి. కాబట్టి మనం సొసైటీలో జీవిస్తున్నాం కాబట్టి తప్పకుండా మన పక్కవాడి మన జీవితం జీవిస్తూనే మన పక్కవాడి హెల్ప్ చేస్తూ మన సొసైటీలో కలిసి ముందుకు సాగుతుంటారు. నీకేదైనా బాధ వచ్చిన వాడు కూడా చేయిస్తాడు. నువ్వు చేయలేదు ఏదైనా కాలుష్యం అనుకో, వాడు 2 కాలుస్తాడు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మన స్టూడెంటేనా ఏమందరూ బ్రదర్ జరా తీసుకో పరిశ్రమలో జర తగ్గించి రేటు వస్తారు. ఓకేనా, ఓకే రైట్. మనం ప్రాఫిట్ చూసుకోవాలి. సేమ్ టైం డోంట్ వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్ నాకు కరెక్ట్ అది తెలుసా చెప్పాలి కదా, డోంట్ అలా హింసించదు. ఏమన్నా ఎక్కువ పీడించదు, వర్డ్ వచ్చాడు. ఓకే, ఎక్కువ పీడించదు. మనం చూసుకోవాలి, మనం బతుకుండాలి, సొసైటీ మనం హెల్ప్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇవన్నీ విషయాలు ఇవ్వలేదు మాట్లాడతారు కానీ అన్ని నేనే వాళ్ళే కూడా అంత కాలేజీలో అంత ప్లాట్ఫామ్ అంతా అందుకే ఏదో మాట్లాడుతున్నాం. ఓకే రైట్. సో ఇవన్నీ మీకు ఏమైనా ఉపయోగపడతాయని ఉద్దేశం కూడా చెప్తున్నాం. ఓకే ఓకే రైట్. సరే ఎవరైనా చెప్పినా నేనేం చెప్తానంటే నేను ఒకటే అమ్మా, మన వాళ్ళు బాగుపడాలి. అంటే నాకు కావాల్సింది ఏమని అంటే మళ్ళీ అంత వేరే డిసిప్లిన్ గా హానెస్ట్ గా పక్కన హెల్ప్ చేస్తూ మనం న్యాయంగా నీతిగా నమ్మకంగా ఉంటాం. ఇవన్నీ చేస్తే తప్పకుండా ఒకరోజు కష్టం రావచ్చు, బట్ డెఫినెట్లీ విల్ బి ఆన్ హైట్స్ ఉండే. ఓకే, ఫ్రెండ్స్. సో దిస్ ఆల్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మీకు చెప్పండి సార్. సో వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ, తర్వాత దీనికి అటెండ్ అయిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఒక్కొక్క మాట చెప్పి ముగిస్తాను. మన ప్రవీణ్ ఫోన్ చేసిండు, ప్రవీణ్ ఫోన్ చేసి సార్ అంటే లాస్ట్ మంత్ 19th చెప్పిండు. నేను అన్న ఫస్ట్ బాబు సారాలు అడిగితే వాళ్ళు ఓకే అంటే ఎందుకంటే మ్యారేజ్ చాలా ఉంటాయి కదా, సమ్మర్లో చాలా మ్యారేజ్ ఉంది కాబట్టి ఒకసారి వాళ్ళు అడిగిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే సార్ అడిగి సరే 19th అయిపోయి నువ్వు సపోర్ట్ లేదు, నేను రావాలా పోవాలా సావాలా ఇవి నేను ఫోన్ కూడా ఫోన్ పోగొడతా నేను బ్యాకరా కరెక్ట్ ఆలోచించాను. ఏంటంటే ఉన్నా లేదంటే ఓకే తర్వాత అర్థమైంది ఇదేం కాలేదు. తర్వాత అర్థమైంది మళ్ళీ నేను 3 days ఫోన్ చేసిండు, సరే 9th అనుకుంటే ఓకే సార్ అడిగిన సార్ వాళ్ళంతా ఓకే వెళ్ళాలంటే ఓకే సార్ ఓకే. తర్వాత మొన్న ఫోన్ చేస్తే కేసీ సార్ వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు కేసీ సార్ ఏమో ఆయన ఇంటర్నెట్ స్పాట్ తర్వాత ఈసీ సార్ ఏమో వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇక్కడ ఫంక్షన్ అంటే బిఏ సార్ ఏమో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ న్యూ రిక్రూట్మెంట్ అవుతుంది, ఆ బోర్డులో ఆయన పనిచేస్తుంట. సో ఆ హీరో కూడా వర్క్ ఆయన కూడా రాలేదు.
కృష్ణయ్య సార్ ఇంకేదో పని చెప్పాడు. నాకు ఎవరికి నేను ఏం చెప్పంటే ప్రవీణ్ నేను ఎట్లా రావాలనుకుంటున్నా, ఏదో ఒకటి ఇక్కడ నుంచి అక్కడ వస్తానంటే నేను వాళ్ళతో వస్తాను చెప్పాడు. ఇప్పుడే ఫోన్ చేసి కట్టు సార్ అని మన పవన్ సార్ వస్తారంటే ఎక్కడ నుంచి వస్తారంటే షామీపేట రమ్మన్నాడు. షామీపేట అంటే మా బయటగా 30 కిలోమీటర్లు పడుతుంది. ఇవాళ చూడండి మీరు జేపీఎస్ జేపీఎస్ నుంచి ఎవరు వస్తారంటే మన తిరుపతి తిరుపతి మోహన్ వాళ్ళిద్దరు వస్తారు చెప్పి సరే వాళ్ళతోనైనా బస్సు వద్దామని డిసైడ్ అయినా మళ్ళీ తర్వాత ప్రైవేట్ ఫోన్ చేసి సార్ పవన్ వస్తాడు అని చెప్పి ఓకే మరి ఎక్కడ వస్తాడు డౌటే మాకు షామీర్పేట వస్తాడా లేకపోతే జేబీఎస్ అంటే ఎక్కడ రావాలి తెలియదు. మళ్ళీ పవనే రాత్రి 10:35 ఫోన్ చేసి సార్ ఇట్లా జేబీఎస్కి వస్తాడంటే ఓకే 9:35 వచ్చిన అక్కడికి వచ్చిన తర్వాత రాబోతు గంట నిలబెట్టున్నాడు. మన ఎవరు చంద్రశేఖర్ అనిల్ ఓకే వాళ్ళు కొంచెం వాళ్ళు పికప్ చేసుకుని రావడం లేట్ అయితే వీఆర్ ఆల్సో వెరీ లేట్. మేము అనుకున్నాం కానీ ఇక్కడ మేము వచ్చిన తర్వాత కూడా ఏం రాలేదు. ఓకే ఎనీ హౌ ఫ్రెండ్స్ అందరినీ చూడడం చాలా సంతోషము. మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మీ పొజిషన్లో నమ్మకంగా ఉండండి. ఏమి తక్కువ స్థితిలో ఉన్నామో అనుకోవద్దు. మీరు ఎంచుకునే రకమే మీరు ఒకరు బాగా చదువుకుంటే మంచిగా ఉంటుంది కదా. అంటే మీరు వాటెవర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అక్కడ ఆ ప్రాబ్లమ్స్ బట్టి మీరు అక్కడ ఏమంటారు అక్కడ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీరు ఇంట్లో అక్కడే వ్యవసాయం ఉందా అక్కడే నమ్మకం పని చేయండి, మెకానిక్ ఉన్నారా అక్కడే నమ్మకం పని చేయండి. ఫోటో షేర్ అరే అందరికా వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్ చేస్తారు. మాట్లాడేది కానీ నేను ఏమంటే ఇంకా కొంతమందికి అవకాశం మనం వస్తుందో వాళ్ళు వచ్చినప్పుడు ఏదో సింపుల్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఇది, నా భార్య, నాకు ఇద్దరు పిల్లలు నాకు చెప్తే కూడా సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది గుర్తుపడుతుంది కాబట్టి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఉంది. ఒక చిన్న మాటలు చెప్తే బాగుంటుంది నా ఉద్దేశం. నేను ఉద్యోగంలో బయటకు రమ్మని చెప్పినా కానీ ఆయన కూడా మర్చిపోయి నేను కూడా మర్చిపోయాను. అంతే అయితే సార్ ఓకే సార్. ఎనీహౌ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ యొక్క శ్రేష్టమైన ప్రెషస్ టైం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ వనడం మరియు థ్యాంక్ యూ సార్. వాస్తవానికి ఇలాంటి మాటలు మీకు ఎక్కడికైనా తెలియదు సార్. ఒక మంచి చెప్పడానికి మాటలు వస్తుంది సార్. మీరు చెప్పిన మాటల్ని మేమందరం చూసాక పాటిస్తూ సమాజం కోసం మేము ఉన్నామని చెప్పుకుంటూ సమాజంలో మేము కూడా సమాజానికి సేవ చేస్తామనే తత్వంతో ముందుకు వస్తాం సార్.